శుక్రవారం లక్ష్మి దొరికింది. పోలీసు వాళ్ళు మనకి సిగ్గేంటి, ఏమైనా తీసుకోవాలి. సత్యం ఎస్ఐ గారు ఇటు వస్తున్నారేంటి? అడుగు వస్తున్నాడు ఉల్లిపాయగాడు. ఇవాళ వాడి దురద నా సరదా రెండు తినాలి. దా దా ఉల్లిపాయ, ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా. ఆ రోజు ఏమని తిట్టావరా సావుకారు, పైగా ఏమి ఎరగనట్టు ఈ ఇస్తావా? అయ్యి బాబు, నేను తిట్టడం బాబు, నన్ను వదిలిపెట్టండి. నేను హీరోయినేనండి. ఆ రోజు కూడా నన్ను ఎట్టే సాగురు అనుకుని సితక బాదారు. ఆ డబ్బులు ఇంకా మానలేదు. ఏంటండి తింటాడు బాబు. నువ్వు ఏరయ్యవైతే నీకు సిల్క్ చొక్క ఎందుకురా? బుద్ధి కట్టి తినేసుకున్నాను. అలాగా చెప్పావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పంబ రేగిపోయేది. పో. ఏమంటే కనపడప్పుడే కొట్టడం బాగోలేదండి. ఈ ఎస్ఐ సన్యాసరావుతోనా? ఆ వచ్చేవాడు తప్పకుండా షావుకరే. ఇవాళ ఈ లాఠీ అయినా ఎరగాలి, వాడి నడ్డే ఎరగాలి, అంతే. దండలేండి ఎస్ఐ బాబు గారు. దండాలకి దండలకి లొంగేవాడిని గాను, డబ్బుకి దస్కానికి లొంగేవాడిని గాను. ఇవాళ్ళని కాదో చేయడం ఖాయం. ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంచెం. నేను మిమ్మల్ని తిట్టడం ఏంటండి? ఇతనే ఆ రోజు నన్ను సితకబాదారు. మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని? అంటే నువ్వు ఏరైనంటావు, అవునండి. నన్ను నమ్మమంటావు. ఎస్ఐ సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఏరయ్య. మళ్ళీ నువ్వు ఏరైనంటే నమ్మడానికి నేను వెర్రి పినుగును అనుకున్నావా? రే, పోలీసు చోటుతో పెట్టుకుంటే పొడి 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 అయిపోతావు, కంది పొడి అవుతావు, కాఫీ పొడి అయిపోతావు, పెసర పొడి అయిపోతావు, పొడి పొడి పొడి. నువ్వు ఏరైవా? అవునండి. మరి వాడు సావుకారు. సావుకారా? అసలు మీరిద్దరు ఒకే రకంగా ఎందుకున్నారా? నన్ను కన్ఫ్యూజ్ చేయడాక, నన్ను కన్ఫ్యూజ్ చేయడాక, నన్ను కన్ఫ్యూజ్ చేయడాక. అసలు వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఎందుకున్నారబ్బా? వీళ్ళ జన్మరహస్యం ఏమైంటుంది? స్పీ బారా, తాత గుంతలా ఉంది. బారా బా, మా బాలెక్కడమ్మా? అత్తయ్య బాలక్క ఇప్పుడే గుడికి వెళ్ళారు. ఇప్పుడే వెళ్ళారా? మన తోటలో కాల్చిన అరటిగల ఇద్దామని తెచ్చాను. మన తోట ఇంకా కాపుకు రాలేదే. అది కాదమ్మా, ఈ మధ్య నేను మా బాలమ్మ పేర 1 ఎకరం అరటి తోట కొన్నాను. అందులో కాల్చిన మొదటిగలిది. అక్కడ పెడతాను, మళ్ళీ వస్తా బాబు. అలాగేనండి. తమ్ముడు, 2 పూటలా తిండి కోసం ఎత్తుకునే ఆ ముసలాడికి 1 ఎకరం అరటి తోట కొనుక్కునే డబ్బు ఎలా వచ్చిందంటావు? ముసలాయన దగ్గర డబ్బు లేకపోతే డబ్బున్న వాళ్ళు ఎవరైనా రహస్యంగా సాయం చేసి ఉండొచ్చుగా. రహస్యంగా ఎవరు చేస్తారు? ఆ పొలం కొంటే ఎవరికి లాభమో వాళ్ళు చేస్తారు. అంటే నీ ఉద్దేశం అన్నయ్య తాతకి డబ్బిచ్చుంటాడా? ఇస్తే ఇచ్చుండొచ్చు. ఆయన భార్య గురించి ఆయన జాగ్రత్త పడితే తప్పే ఉంది. అంతా మీలాగే ఉంటారా? మొత్తం కుటుంబ క్షేమం కోసం ఆలోచించే అన్నయ్య తన భార్య క్షేమం కోసం పొలం కొన్నాడంటే నేను నమ్మను. గోడకు కొట్టిన సున్నంలా కనపడుతుంటే నమ్మకపోతే ఏమనుకోవాలి? మన కర్మ అనుకోవాలి. అసలు ఈ చర్చ ఎందుకు? అన్నయ్యని అడిగితే పోలా? వద్దండి, తను చేసిన పని మీ దాకా వచ్చింది. మీరు అనుమానిస్తున్నారని మీ అన్నయ్య గారికి తెలిస్తే బాధపడతారు. అడగొద్దు. విద్య చెప్పింది కరెక్ట్. ఎవ్వరూ తొందరపడకండి. నువ్వు వాడు. బాలా, ఏంటత్తయ్య? ఇది రామం వాళ్ళ అమ్మ నెక్లెస్. రామం భార్యకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే దాచిపెట్టాను. పెట్టుకోమ్మా. మీ చేత మీరే పెట్టండి అత్తయ్య. ఏమిటి? బాగుంది. మీ అత్తగారికి దండం పెట్టుకుంది కాని పదమ్మా. చూసారా? మనం ఎంత చేసినా ఆవిడికి ఆ కోడలన్నా కొడుకన్నా ప్రాణం. మన బంగారం మంచిది కాకపోయిన తర్వాత కంసాలు నానాల్సిన పనే ఉంది. తప్పు మన మగాళ్ళది. ఏమిటి చూస్తున్నారు? మీ చేతకనితనాన్ని. మీరు నోరు విప్పకుండా ఊరుకుంటే ఈ ఇంట్లో ఏవైనా జరుగుతుంది. నీకు కన్నవాడి కన్నా ఆ కానివాడే ఎక్కువయ్యాడా? నిన్ను నన్ను 10 మందిలో అవమానించిన కుటుంబానికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తావా? నో, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను. నీ చెల్లె అని ఇష్టపడి పెళ్లి చేసుకుందాయా? అయితే ఇద్దరిని ఇప్పుడే కాల్చి పారేస్తాను. ఆ పని నేను చేయలేకే. అసలు నీకున్నదే పిసరంత మెదడు. పిచ్చి కోపం వచ్చిందనుకో మోకాళ్ళ దాకా వెళ్ళిపోద్ది. ఆ భూలంత కోపం వచ్చిందనుకో అరికాళ్ళ దాకా కూడా పాకిపోద్ది. అందుకే జైలుకి వెళ్ళావు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆవేశపడపోక. ఆ రోజు ఆడ పాడు పని చేసిన తర్వాత మీ చెల్లెలు ఆత్మహత్య చేసుకోపోయింది.
అమ్మాయి, అగు. నన్ను చావలే నాన్న. సంతోషించాలి. ఇప్పటికే జరిగిన అవమానంతో నా గుండె కుతకుతలాడిపోతూ ఉంటే ఇప్పుడు నువ్వు చచ్చి నా కడుపులో చిచ్చు పెడతావంటే నువ్వు చచ్చావంటే ఆ రామంగాడు అనుకున్నది సాధించినట్లే. అలా జరగడానికి వీల్లేదు. అమ్మాయి, ఏది ఏమైపోయినా సరే వాళ్ళు సర్వనాశనం కావాలి. అది నీ చేతుల్లోనే ఉంది. చెప్పు నాన్న, నువ్వేం చేయమన్నా చేస్తాను. అది అది పౌరుషం అంటే అలా ఉండాలి. నీ బతుకు ఎలాగూ ఆ రాజుగాడి చేతిలో ముక్కలైపోయింది కాబట్టి నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకో. ఆ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టు. వాళ్ళ బతుకుల్ని బజారు పాలు చేయి. అది మానభంగం కేసు కింద ఇప్పుడు ఆయన జైల్లో పెడతారు. మన కచ్చ తిరుగుద్దా? అందుకే వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేయమని నేనే పంపించాను. విద్య ఇప్పుడు ఆ పని మీదే ఉంది. మంచి పని చేసావు. ఇప్పుడే నేను వెళ్ళి చెల్లాయిని చూసొస్తా. వద్దు, అదే ఇక్కడికి వస్తుంది. మీ అన్నయ్యకి కొడుకు పుట్టాడు కదా, బారసాలకి రమ్మని నేనే అంజగారితో కబురు చేశాను. మళ్ళీ అంజిగాడు ఇంట్లో చేరాడా? బావమరిది కదరా, ఎక్కడికి పోతాడు? సరే, ఎట్టగా నువ్వు వచ్చావు కదా, ఇక నుంచి నేను చూసి ఆడే ముఖం చాడే తిరుగుతాడు. అగ్గి పెట్టాలంటే ఆడే పెట్టాలరా. ఈ పాటికి పెట్టే ఉంటాడు. రా బాబాయ్ రా. అంజుబాబు కాళ్ళకు నీళ్ళు ఇవ్వండమ్మా. ఇవి ఇక్కడ నిలబడి కాళ్ళు కావులే, కడిగే అవసరం లేదు. ఏమిటిలా వచ్చావు? నువ్వు మమ్మల్ని మర్చిపోయినా మాకు రాక తప్పుతుందా? నీకు మేనల్డ్ పుట్టాడు తెలుసు కదా, వాడికి వాళ్ళ నామకరణం. నిన్ను రమ్మన్నారు. నేను రావాలనుకుంటే పిలిచే పద్ధతి ఇదేనా? అడ్డమైన వాళ్ళొచ్చి ఎలా పడితే అలా పిలిస్తే నేను రాను. ఇంకా ఎలా పిలవాలి? అమ్మా తల్లి నీ కాళ్ళకు మొక్కుతాను అని పిలవాలా? కాళ్ళు మొక్కనవసరం లేదు, కాస్త సంస్కారం కావాలి. మర్యాద మన్నన తెలిసుండాలి. విద్య, ఏమిటా మాటలు? ఇంటికి వచ్చిన మేనమావతో అలాగేనా మాట్లాడటం? ఏమిటత్తయ్య మీరనేది? ఈ ఇంట్లో అడుగు పెట్టడంట, ఎవరి మీద మర్యాద లేదంట, ఎవరిని పిలవడంట, ఈ ఇంటి కోడలు మాత్రం రావాలంట. ఏమిటత్తయ్య ఈ మాటలు? ఎవరి అర్థాలు వాళ్ళకుంటాయి విద్య. మెట్టినింటి వాళ్ళని పిలవలేదనే సాగుతూ పుట్టింటి పిలుపును తిరస్కరించడంలో నీకేం అర్థం ఉందో, మమ్మల్ని పిలవటానికి మనస్కరించకపోవటానికి ఈయన అర్థం ఈయనకుంటుంది. మీరేమైనా చెప్పండి బావగారు. అత్తింటిని గౌరవించిన వాళ్లే నా వాళ్ళు, గౌరవించకపోతే కన్న వాళ్లైనా కాని వాళ్లే. రండి తమ్ముడు గారు రండి, మీరు తప్పకుండా రావాలి. అంతకంటే దిగితే మన పరువుకే నష్టం. తర్వాత నీ ఇష్టం. వస్తా. నిజంగా విద్య మన ఇంటి కోడలు కావడం మన అదృష్టం బాబు. అవునమ్మా, ఆ అదృష్టంతో నువ్వు తరించావు, మన ఇల్లు తరిస్తుంది. విద్య, ఎందుకు అలా ఉన్నావు? ఏమీ లేదండి. అరే, ఏడుస్తున్నావా? ఏమైందని? ఏమీ కాలేదు. మా వదిన గుర్తొచ్చింది. తల్లి లేని నన్ను తల్లి పెంచింది. అలాంటిది ఇంతకాలానికి ఆమె తల్లి అయితే నేను వెళ్ళి చూడలేకపోతున్నాను. భర్తగా మీకే సుఖం ఇవ్వలేకపోతున్నాను. కన్నబిడ్డగా పుట్టింటి వాళ్ళ కోరిక తీర్చలేకపోతున్నాను. నాలాంటిది బ్రతకడం అనవసరం. అదేం మాట? కావాలంటే నువ్వు వెళ్ళి మీ వదిని చూసిరా. భర్త పక్కన లేకుండా ఆడపిల్ల పుట్టింట్లో అడుగు పెట్టడం అమర్యాదండి. వెళ్తే ఇద్దరం కలిసే వెళదాం. పోన్లేండి, మా వదిన్ని పిల్లాన్ని చూసే అదృష్టం నాకు లేదు. అంతే. అంత బాధ ఎందుకు? కావాలంటే ఇద్దరం వెళ్ళి కాసేపు ఉండొద్దాం. పద. వాళ్ళు మాట వరుసకైనా బావగారిని పిలవనప్పుడు మనం ఎలా వెళ్తాం? కుదరదులేండి. అన్నయ్యని పిలవనంత మాత్రం మనం మానేయాల్సిన అవసరం లేదుగా. అన్నయ్యని పిలవలేదు కనుక అన్నయ్య వెళ్ళడు, మనల్ని పిలిచారు కనుక మనం వెళ్దాం. అంతే. వెళ్ళి బట్టలు మార్చుకురా. థ్యాంక్స్ అండి, ఇప్పుడే వస్తా. మా వదిన నన్ను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. వద్దండి, బావగారికి తెలిస్తే. తెలియాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాలో నేను చెప్తాను, నువ్వు బయలుదేరు. అమ్మా, ఏరా? నేను విద్య గుడికి వెళ్ళొస్తాం. అలాగే. వెళ్ళొస్తాం అత్తయ్య. మంచిదమ్మా. అన్నయ్య, మేము గుడికి వెళ్ళొస్తాం. అలాగే వెళ్ళండి. వస్తాం బావగారు. మంచిదమ్మా. అయ్యో, చెప్పులు మర్చిపోయారండి, వేసుకొస్తాను. త్వరగా రా. బావగారు, ఏమిటమ్మా?
అబద్ధం ఆడినందుకు మీ తమ్ముణ్ణి క్షమించండి బావగారు. మీ తమ్ముడు నన్ను తీసుకువెళ్లేది గుడికి కాదు, మా ఇంటికి. నా ఛాలెంజ్కి నేను దగ్గరవుతున్నానా బావగారు? నా ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఏమిటి అలా చూస్తున్నారు? మాట్లాడండి. గవనకు నిప్పంటించుకుని చిందులేసి నా ఆట ఎలా ఉందని అడిగే చిన్నపిల్లలా కనిపిస్తున్నావమ్మా. నిప్పు నాకు పెట్టుకునేంత పిచ్చిదాన్ని కాదు. ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. ఎక్కడ పెట్టినా ఆ నిప్పు నీకే అంటుకుంటుందని ఆలస్యంగా తెలుసుకుంటావు. వెళ్ళరా. ఓం జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః. అసలు అంజిగాడు ఇంటికెళ్ళి చెల్లాయికి చెప్పాడు, ఎక్కడైనా తాగి పడిపోయాడు. చచ్చా అంత జరగదురా. అరుగో రండి బాలుడు రా. రండి. రామా రా. బాగున్నారా? అసలు నేను మీ అన్నయ్య వచ్చి స్వయంగా పిలుద్దాం అనుకున్నాం. తీరా గుమ్మంలోకి వచ్చిన తర్వాత మీ బావగారు ఏమంటారునని అంజిగారితో కబురు చేశా. రా కూర్చో. రాలుడు ఏంటంటే నిలబడ్డా? రేయ్ లోపల తీసుకెళ్ళరా. రేయ్ కుర్చీలేండి. అడిగడిగడిగడిగడి నీ మేనడు ఆశీర్వదించు. ఆ. 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 శుభం. ఆ. మీ ఆయన్ని ఇక్కడికి తీసుకురాగలిగావంటే నేను ఊహించిన దానికంటే తొందరగానే విజయం సాధించేలా ఉన్నావు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు నాన్న. ఏమిటి దూరం లేదంటున్నావు? మీరు ఇలా ఖాళీగా ఉండకుండా ఏదైనా వ్యాపారం చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే బాగుంటుందంటున్నారు నాన్న. అందుకే ఆ రోజు ఎంతో దూరంలో లేదని చెప్తున్నాను. అవునండి, మా ఇంట్లో మా పెద్దన్నకి తప్ప పొలం పనులు ఎవరికి రావు. అంచేత మేము ముగ్గురం కలిసి ఏదైనా వ్యాపారం చేద్దామని ఆలోచన ఉంది. సింగిల్ ముక్కలో చెప్పాలంటే ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు ఇలా ఆలోచిస్తూ కూర్చోకూడదయ్యా. వెంటనే బిజినెస్ లోకి దిగిపోవాల్సిందే. అన్నయ్య, మీ ఫ్రెండ్ అశోక్ మెహతాను ఒకసారి నీకు పరిచయం చేయన్నయ్య. అతనికి ఒక్క క్షణం తీరకూడదమ్మా. పొద్దున మద్రాసులో ఉంటాడు, మధ్యాహ్నం ఢిల్లీలో ఉంటాడు, రాత్రి బాంబేలో ఉంటాడు. ఏమండి, ఒకసారి అన్నయ్యతో వెళ్లి అశోక్ మెహతాను కలవండి. ఏ బిజినెస్ అయితే మనకి లాభం వస్తుందో ఆయన అయితే కరెక్ట్ గా చెప్తారు. అలాగే చూద్దాం. ఏమిటండి చూద్దాం చూద్దాం, రేపే వెళ్ళాలి మీరు. ఓకే అన్నయ్య, రేపు తప్పకుండా తీసుకెళ్ళాలి. సరే బాస్, ఈయనే మా బావగారు రాజ్. హలో. వీళ్ళిద్దరూ ఆయన బ్రదర్స్. మీట్ మిస్టర్ అశోక్ మెహతా. మేము ముగ్గురం కలిసి ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం. చేయొచ్చు. మీరేదో అద్భుతమైన ఐడియా చెప్తారని మా గెడ్డమ్మావ చెప్పాడు. ఇవ్వచ్చు. వ్యాపారంలో కష్ట నష్టాలుంటాయి. సంవత్సరం కిందట బీచ్ లో వేరుశనక్కాయలు అమ్ముకున్నాడు మా బాస్. యా. ఇప్పుడు వ్యాపారం చేసి కోటీశ్వరుడయ్యాడు. అయితే మేము కూడా బీచ్ లో వేరుశనక్కాయ పుట్టలతో నో నో నో, వేరుశనగలు అమ్మటం మీ వల్ల కాదు. ఏదో ఒకటి చేయకపోతే ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర మా పరువు. మా ఇంట్లో మర్రి చెట్ల మా అన్నయ్య ఉన్నాడు సార్. ఆ నీడలో మేము ఎదగలేకపోతున్నాం సార్. ఎదగాలి, బాగా ఎదగాలి. మీరు ఎదిగేలా నేను చేస్తాను. మీరు వెంటనే వ్యాపారం ప్రారంభించాలంటే తలా 5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. 5 లక్షలా? యా. దాని గురించి మనం మాట్లాడుకుందాంగా, బయలుదేరండి. 5 లక్షలు కాదు గాని వాళ్ళ అన్నయ్య వీళ్ళకి 5 రూపాయలైనా ఇస్తాడా అని. ఇవ్వనడానికి వాళ్ళ అన్న సొమ్ము కాదుగా, వీళ్ళ బాబు సొమ్ము. ఆ మాట అడిగేదేనే వీళ్ళకుందా? లేకపోతే చేతుల గాజులు వేసుకొని పెళ్లాల చేత తిట్లు తింటూ పడి ఉండాల్సిందే. అలా పడుండలేం. వ్యాపారం చేసి తీరుతాం గెడ్డమ్మావా. అయితే ధైర్యం చేయండి, మీ అన్నయ్యని డబ్బులు అడగండి. అడుగుతాం. ఏం భయమా? విద్య, అత్తయ్య ఎక్కడున్నారు? లోపల పూజ చేస్తున్నారు. బావగారు బయట తాడు పెంతున్నారు. ఆ పేనుడు పూర్తయితే పొలం వెళ్ళిపోతారు. ఇప్పుడే అడగాలి. తొందరపడకండి, మన భర్తల్ని రాని. ఏమిటి ముగ్గురు కలిసి రుబ్బుతున్నారు? ఎంత రుబ్బితే మీరింత దాకా వచ్చారో. ఆ పులి దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం రావాలంటే ఇంకెంత రుబ్బాలో. ఏం అవసరం లేదు, మేము పూర్తిగా రిహార్సల్స్ చేసుకునే ఇక్కడికి వచ్చాం. ఏమోరా, అన్నయ్య ఎదురు ఎగబడి చెప్పాలంటే నాకు భయంగా ఉందిరా. నీకంత భయంగా ఉంటే కమల కొంగు చోటు నిలబడు. నేను తానా అంటే నువ్వు తందానాను. అయితే ఆలస్యం ఎందుకు? పదండి. శుభస్య పదండి. శీఘ్రం. అన్నయ్య, ఏట్రా అంతా కట్టగట్టుకుని ఒకేసారి వచ్చారు? నువ్వు బాధపడినంటే ఒక మాట అన్నయ్య. నేను బాధపడే మాట మీరెందుకంటారా? చెప్పు. ఇంత చదువు చదువుకొని ఈ పల్లెటూరులో ఉండాలంటే కష్టంగా ఉందన్నయ్య. చదువుకున్నవాడు ఎక్కడున్నా ఆ చదువుకు ప్రయోజనం సంస్కారం, మంచి ప్రవర్తన. అంతేకాదు, చదువుకు తగ్గ హోదా, తెలివికి తగ్గ సంపాదన కావాలి. ఇక్కడ బురద బిసుకుంటూ కూర్చుంటే ఏమీ సంపాదించలేము. పైగా మీరు మర్రి చెట్టు లాంటి వారు. మీ నీడలో మా లాంటి చిన్న మొక్కలు పెరగవు. నీ నుంచి విడిపోయి పట్నం వెళ్దాం అనుకుంటున్నాం. భాస్కర్, నా నుంచి విడిపోతారా? మీరు 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 నా పంచ ప్రాణాలరా. మీరు వెళ్ళిపోయి నన్ను ఇక్కడ కట్టిగా మిగులుస్తారా? వద్దురా, వద్దు, వెళ్ళొద్దు. తప్పదన్నయ్య, పట్నం వెళ్లి పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలని నిర్ణయానికి వచ్చాం. ఏంటా వ్యాపారం? చిట్ ఫండ్ కంపెనీ పెట్టబోతున్నాం. షేర్ మార్కెట్లో ఎంటర్ అవుతాం. అమ్మటం కొనటం, కొనటం అమ్మటం. ఈ షేరుల్లోనూ రేసుల్లోనూ ఎవరు బతికి బట్టగట్టలేరురా. అక్కడంతా దగ కుట్ర. రే, మీరు అమాయకులరా. ఆ మోసాల వలల్లో చేపల్లా చిక్కుకుపోతారు.
నేను ఆ మాటే చెప్తున్నాను బావగారు. నువ్వు ఏం చెప్తావో ఎందుకు చెప్తావో అర్థం చేసుకునే శక్తి నా తమ్ముళ్ళకుంటే ఇవాళ ఈ అవస్థ ఎందుకు వస్తుంది? మా అవస్థలు మేము పడతాం. మా వ్యాపారానికి అవసరమైన 10 లక్షలు ఏర్పాటు చేస్తే చాలు. 10 లక్షల? ఇప్పుడు అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందిరా? మీరడిగితే డబ్బు ఎక్కడ ఉంటుందండి? వాళ్ళ ఆవిడ పేరున అరటి తోట కొనడానికి మాత్రం ఎంత డబ్బైనా వస్తుంది. ఏమిటి, నేను అరటి తోట కొన్నానా? రామం బాబు, ఆ అరటి తోట మా బాలమ్మ పేర నేనే కొన్నాను. కట్నం ఇస్తానంటే కోప్పడ్డావు. ఈ విషయం ముందుగా చెబితే నువ్వు ఒప్పుకోవని నేనే దాచిపెట్టాను. ఎకరం తోట కొంటానికి డబ్బెక్కడిది? ఎక్కడైనా డబ్బు వర్షం కురిసిందా? వర్షం కురవక్కర్లేదయ్యా. వాన చుక్కలు ఒక్కటొక్కటి పడ్డా బిందె నిండుతుంది. అట్లాగే పైసా పైసా కూడబెట్టి షావుకారు దగ్గర దాచాను. 50,000 అయిన తర్వాత తోట కొన్నాను. అదిగో షావుకారు వస్తున్నాడుగా, అతన్నే అడుగుదాం. ఏంటి బాబాది? ఈ తాతయ్య నీ దగ్గర డబ్బు దాచుకొని ఆ డబ్బుతో ఏదో తోట కొన్నానని చెప్తున్నాడేంటి? అవ్వా 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 అవ్వా, అప్పుడప్పుడు కూటికి లేదని వస్తే 5-10 ఇచ్చామని. ఏ ముసలాయన, మా వయసులో అబద్ధం ఆడితే అతుకుతుంది, కానీ ఇంత వయసు వచ్చా కూడా అబద్ధం ఆడితే అసహ్యంగా ఉంటుంది. అబద్ధాలు ఆడించే వాళ్ళు ఉంటే ఎవరైనా అబద్ధం ఆడతారు. ఏమిటని మాట్లాడేది? మా తాతయ్య అబద్ధం ఆడేవాడు, మా ఆయన ఆడించేవాడునా? మీరే మొగుళ్ళను కొంగరు కట్టుకొని ఆడిస్తున్నారు. వాళ్ళు ఏదైనా తొందర పడితే ఆపాల్సింది పోయి ఎగేసి రెచ్చగొట్టి అన్న మీదకి దండయాత్రలు పంపుతారా? ఏం పెళ్ళలే మీరు? బాలా, ఇది నాకు నా తమ్ముళ్లకు సంబంధించిన విషయం, నువ్వు మాట్లాడకు. భాస్కర్, మీ అన్న అబద్ధం ఆడతాడంటే మీరు నమ్ముతారా? నేను మీకు స్వార్థపరులా కనిపిస్తున్నానా? మీ అన్న అబద్ధం ఆడదని ఒక్క మాట చెప్పరా? మాధవ్, చిన్నప్పుడు అబద్ధం ఆడినందుకు అమ్మ నిన్ను కొడితే నిన్ను బుజ్జగించి నిజం చెప్పడం అలవాటు చేశాను కదరా. నువ్వైనా మాట్లాడరా? రాజు, నిన్ను ఈ గుండెల మీద వేసుకుని పెంచానురా. అబద్ధం ఆడితే ఈ గుండె ఆగిపోతుందని నీకు తెలుసు కదరా. నోరు తెరిచి నా అన్న అబద్ధం ఆడని ఒక్క మాట చెప్పరా? ఎలా చెప్పనన్నయ్య? ప్రత్యక్షంగా సాక్ష్యంతో రుజువైతే. అసలు ముందుగా మాట మాత్రం చెప్పుంటే ఈ గొడవ ఉండేది కాదుగా. ఏమిట్రా మీకు చెప్పేది? చిన్నప్పటి నుంచి వాడు తిన్నా తినకపోయినా మీకు ముద్దలు తినిపించాడు. మిమ్మల్ని అడిగి తినిపించాడా? వాడి చదువు చట్టుబండలు చేసుకుని మీకు విద్యా బుద్ధులు చెప్పించాడు. మీ అనుమతి తీసుకునే చెప్పించాడా? ఇంటికి పెద్దవాడై ఉండి వాడు పెళ్లి మానుకుని మీకు పెళ్లిళ్ళు చేయించాడు. మిమ్మల్ని అడిగి చేయించాడా? 14 ఏళ్ల వయసు నుంచి ఈ కష్టాల కావిడి మోసి మోసి వాడి భుజాలు కాయలు కాశాయి. ఇవి ఇవి స్వార్థంతో కాలిన పుళ్ళు కాదురా, త్యాగానికి గుర్తులు. అటువంటి నా పెద్ద బిడ్డని ఇంత ఆరడి పెట్టిన మీరు ఈ ఇంట్లో ఉండడానికి హక్కు లేదు. వెళ్ళండి రా, అందరూ కలిసి వెళ్ళండి. అమ్మా, చిన్నవాళ్ళు వాళ్ళేదో తొందరపడ్డారని నువ్వు కూడా తొందరపడితే ఎలా? భాస్కర్, నువ్వేం చెప్పినా ప్రయోజనం లేదన్నయ్య. మా నిర్ణయానికి తిరుగులేదు. క్యాష్ ఉంటే 10 లక్షలు ఇవ్వండి, లేదంటే మా వాటా మాకు పంచివ్వండి. అమ్ముకుని వెళ్ళిపోతాం. ఏమిట్రా మీకు పంచేది? 5 ఎకరాల పొలాన్ని వాడి కష్టంతో 50 ఎకరాలు చేశాడు. ఇది వాడి రక్తం. దాంట్లో మీకు వాటా ఏమిట్రా? ఏం జరిగినా వీళ్ళు నా తమ్ముళ్ళమ్మా. వచ్చిన అపవాదు కంటే వీళ్లతో ఎడబాటే నా గుండెని పిండేస్తోంది. ఎప్పుడు ఏది అడగని నా తమ్ముళ్ళు ఇవాళ ఏదో అడిగారని కాదంటే అట్లా. అసలు ఈ ఆస్తి సంపాదించిందే వాళ్ళ కోసం, మొత్తం వాళ్ళనే తీసుకొని. కరెక్ట్ టైంకి వచ్చాను రా. ఎడంకాలు పెట్టే అది అవతల నాకు 5 లక్షల రూపాయల అప్పుండి ఆస్తి మొత్తం తమ్ముళ్ళ పరం చేస్తే ఎట్టగయ్యా? ఏమిటి, మీ దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడా? అదే లేదు నాన్న, ఉత్తుత్తినే అడుగుతున్నా. ఇదిగో చూడవయ్యా, న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టుకున్నా స్పష్టంగా కనిపించేట్టుగా మీ అన్నగారు స్వహస్తాలతో రాసిచ్చినటువంటి నోటు. ఏమవసరం వచ్చిందో ఏమో పాపం, నోటు రాసి మరీ అప్పు తీసుకున్నాడు. పాపయ్య, ఆ నోటు వెనక నా అవసరం లేదు. నా తమ్ముడు చేసిన తప్పును తప్పించడానికి నా పరపతిని తాకట్టు పెట్టాను. అంటే ఏంటి అని చెప్పేది? అసలు అప్పే చేయలేదంటావా? తీర్చనంటారా? ఏంట్రా కర్మ? అది రాజు కోసం చేసిన అప్పు, వాడే తీరుస్తాడు. నన్ను అడిగి చేశారా నేను తీర్చడానికి? అడిగి చేసినా అడగకుండా చేసినా అప్పు అప్పే. తీర్చాల్సింది కూడా మీ అన్నే. అందుకే ఈ ఆస్తిలో 4వ వాటా ఈయన గారు పంచుకున్నా అది ఈ ఇల్లు కలిపితే నా అప్పుకు సరిపోతుంది. ఏమంటారు రాంబాబు? అనేదే ఉంది. పచ్చని సంసారంలో సంగ్రామం మొదలైంది. ఇది ఎలా ముగుస్తుందో, తగిలిన గాయాలు ఎప్పటికి మాన్తాయో కాలమే మీకు నాకు అందరికీ సమాధానం చెప్తుంది. మీరన్న ప్రకారమే కానివ్వండి. కానీ మనక వేరే చేయగలిగింది ఏముందిలే. అనడకరు, ఇంట్లోంచి తలంచుకుని మరీ బయటికి పోతాయి.
తల వంచుకుని వెడుతున్నది చేత కాకా కాదు, ఓడిపోయి కాదు. లోక జ్ఞానం తెలియని నా తమ్ముళ్ళు నీ ఉచ్చులో తగులుకున్నారు. నిన్ను కొట్టే ప్రతి దెబ్బ వాళ్ళకి తగులుతుంది. అందుకే ప్రస్తుతానికి వదిలిపెట్టి పెడుతున్నాను. బాల, ఎందుకు బాధపడతావు? ఉండే దిటవు చేసుకో. మనం ఇంట్లోంచి వెళ్లాల్సింది. బాబు, ఈ వెధవల్ని కన్నా పాపాన్ని క్షమించగలిగితే నన్ను నీతో తీసుకెళ్ళరా. నిన్ను మాతో పాటు ఉండిపోమని ఏం బ్రతిమాలటం లేదు, ఆయనతోనే వెళ్ళు. అమ్మని నాకు ఇచ్చేసినందుకు నీకు చేతులెత్తి దండం పెట్టాను. అమ్మను వదులుకుంటున్న మిమ్మల్ని చూసి జాలి పడాలో తెలియటం లేదు. పదమ్మా. బావగారు, నా ప్రోగ్రెస్ ఓకేనా? నా మాట నిలబెట్టుకున్నానా? ఇక మీరు వెళ్ళొచ్చు. నీటిని మరిగించే నిప్పు కూడా ఆ నీటితోనే ఆరిపోతుంది. నీ మనసులో ఉన్న నిప్పు నిన్ను కాల్చక ముందే ఆరిపోవాలని ఆశిస్తున్నాను.